హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. నిమ్మకాయ నిల్వ పచ్చడి పడుతున్నానండి. నిమ్మకాయలండి కడిగి శుభ్రం చేసి తుడిచి పెట్టుకున్నాను. ఇవైతే 4 ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఉప్పు పసుపు, ఇదిగోండి ఉప్పు పసుపు యాడ్ చేయాలండి. ఊరబెట్టాలి. 3 రోజులు ఊరాక అప్పుడు కారం అది కలుపుకోవాలి. ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలా రసం ఉన్న కాయలు తీసుకోవాలి. అప్పుడు ఊట బాగా దిగుతుంది నిమ్మకాయలకి. ఇదిగోండి ఇలా డబ్బాల్లో పోసుకోవాలి. ఇలాంటి మూతున్న డబ్బాలో పోసుకోవాలి. కొద్ది పసుపు కలుపుకుందామండి. ఉప్పు కలుపుకుందాము. రసం ఎక్కువ వచ్చిందండి కాయల్లో. ఇలా కింద మీద కలుపుకొని ఇది 3 రోజులు ఊరబెట్టాలండి. ఊరాక అప్పుడు చూపిస్తాను. మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాము. నిమ్మకాయలను అయితే ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాం కదండి. ఇదిగోండి 3 డేస్ అవుతుందండి ఊరబెట్టి. దీంట్లో ఒక 10 నిమ్మకాయల నిమ్మరసం వేసుకుందామండి. కోసి గింజలు అనేవి జల్లెడ తీసేసి రసం అయితే రెడీ చేసుకున్నామండి. నేనైతే ఒక 40 నిమ్మకాయల ముక్కలు కోసి ఊరబెట్టానండి. ఒక 15 నిమ్మకాయల రసం అయితే వేస్తున్నాను పచ్చడిలో. ఎందుకంటే పచ్చడి అనేది గట్టిగా ఉంటుందండి కలుపుకోవడానికి వీలు లేకుండా. అందుకే మనం రసంని కలుపుకుంటే, ఇదిగోండి రసం అయితే కలుపుకున్నామండి. ఊట కొద్దిగా జారుగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. అందుకే నిమ్మరసం కూడా కలుపుకోవాలి ముక్కల్లో. ఇదిగోండి కారం కూడా కలుపుకుందాం ఈరోజు. అండ్ వెల్లుల్లిపాయలండి 4 వెల్లుల్లిపాయలు అండ్ మెంతులండి. స్పూన్ మెంతుల్ని ఫ్రై చేసుకుందామండి. మెంతుల్ని దూరగా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు అయితే వేగాయండి, తీసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రను కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా వేగిపోయిందండి, తీసేసుకుందాము. మా పిల్లలు జీలకర్రలో సాల్ట్ కలిపేశారు. ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మెంతులు వేంపుకున్నాం కదా, పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు. అండ్ ఇవి 4 పెద్ద సైజు వెల్లుల్లిపాయలండి, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇది కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చడికి వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి. ఇప్పుడు ముందు తాలింపు పెట్టుకుందాము. చల్లారితే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం మెంతులు జీలకర్ర రోస్ట్ చేసుకున్న ప్యాన్లోనే ఆయిల్ పోసుకుందాము తాలింపుకి. పచ్చడి తాలింపు కదండి, ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. తాలింపు రెడీ చేసుకుంటున్నామండి. మనమైతే జీలకర్ర వేసుకుందాము. అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొన్ని. ఈ తాలింపు అనేది దూరగా వేగాలండి. వేగాక చల్లారితే అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. పోపు అయితే వేగుతుందండి, ఇంకా కొద్దిగా దూరంగా ఫ్రై అవ్వాలి. పోపు అయితే వేగిపోయిందండి. ఇగో వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యింది. చాలండి, ఇంకా కట్టేసుకుందాము. మిక్సీ జార్లో పౌడర్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్నామండి. గిన్నెలో తీసేసుకుందాము. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇదిగోండి అన్నీ సిద్ధం చేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకుందాము పచ్చడిలో. ఇదైతే ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు. 3 రోజులు ఊరబెట్టాలండి.
ఒక 40 కాయలు అయితే కట్ చేసి వేసానండి. దీంట్లో ఒక 15 కాయల రసం కూడా కలిపాను. ఇప్పుడు దీంట్లో కారం కలుపుకోవాలండి. అండ్ ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఇవైతే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా మిక్సీ ఆడానండి. ఇదైతే మన తాలింపు అండి. వేరుశనగ నూనెలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టాను. ఈ తాలింపు కూడా ఈ పచ్చడిలో తిరిగేసుకోవాలండి. ఇప్పుడైతే కారం కలుపుకుందాము. కారం అయితే కలుపుకుందామండి. పావు కేజీ కారం అయితే పట్టిద్దండి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బల ముద్ద కూడా వేసుకుందాము. కచ్చాపచ్చగా ఆడిన వెల్లుల్లిపాయల ముద్ద. పచ్చడి అయితే కలుపుకుందామండి. నాకైతే ఎగ్జాక్ట్గా కొలతలు అనేవి తెలియదండి. ఉజ్జాయింపుగా వేసేస్తాను, అదే అలవాటు నాకు. కారం చూద్దామండి కలిపాక ఇంకా పడుతుందో లేదో. ఉప్పు తక్కువగా ఉందండి, కొద్దిగా ఉప్పు కలుపుకుందాము. తాలింపు కూడా కలుపుకుందామండి. అంతేనండి, మన నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందండి. ఇంకా ఊరే కొద్ది పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి తప్పకుండా. అంతేనండి, నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి తాలింపు కూడా వేసేసుకున్నాం కదా. ఇంకా ఇది ఊరే కొద్దీ చాలా బాగుంటుందండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.